ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నియోజకవర్గాల వారీగా పెద్ద ఎత్తున ప్రచార పర్వం కొనసాగుతుంది. మొత్తం ఎక్కడ చూసినా అభ్యర్థులు, వారికి సపోర్టర్స్గా ఉన్నటువంటి అనుబంధ పార్టీలు కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో కలిగి తిరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూటమి వరకు వచ్చేటప్పటికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థులు కూడా గ్రౌండ్ లెవెల్లో ప్రజలను కలుస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా పుట్టపర్తికి వచ్చేటప్పటికి జనసేన నాయకులు కూడా కలిగి తిరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏం చెప్తారు, ప్రజల వైపు నుంచి ఎటువంటి మద్దతు ఉంది? ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థిగా పల్లె సింధూరారెడ్డి పోటీలో ఉన్నటువంటి నేపథ్యంలో జనసేన నాయకులు కూడా ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. మరి ఎలా ఉంది వారి మొత్తం ప్రజల వైపు నుంచి మద్దతు? సరే, ఎలా ఉంది? మీరు మొత్తం మీద అయితే ప్రజల్లో కలిగి తిరుగుతున్నటువంటి పరిస్థితి, గ్రామాల్లో తిరుగుతున్నారు. పల్లె సింధూరారెడ్డికి మద్దతుగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? పల్లె సింధూరారెడ్డి గారికి విపరీతమైన మద్దతు వస్తుందండి ప్రజల నుంచి. ఎందుకంటే ఈ బీజేపీ, టీడీపీ, జనసేన అలయన్స్ పెట్టిన రోజు నుంచి కూడా రాష్ట్రంలో ప్రత్యేకమైన వైబ్రేషన్స్ వచ్చాయి. ఎప్పుడెప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలదోయాలి, కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం, రాష్ట్రానికి నవశకంగా పాలించే. ఎందుకంటే మనకి మెయిన్ నాయకులు ఇద్దరు ఉన్నారు, ఒకరు పవన్ కళ్యాణ్ గారు, ఒకరు చంద్రబాబు నాయుడు గారు. ఈ చంద్రన్న పవన్ అనే కాంబినేషను సూపర్ హిట్ ఖాయము. ఎందుకంటే వీరిద్దరి ద్వారానే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా వెళ్తుందని. ఎందుకంటే 2014 నుంచి 19 స్వర్ణాంధ్రప్రదేశ్ చేద్దాం అనుకున్నాం, అది సగమే కంప్లీట్ అయింది. అప్పుడు కూడా ఇదే కాంబినేషనే, కానీ మధ్యలో ప్రజల తీర్పు వల్ల అది మనం చేరుకోలేకపోయాం. కానీ ఈసారి మాత్రం 100% గంటాపథంగా చెప్తున్నాం, రాష్ట్రంలో రాబోయేది కూటమి ప్రభుత్వమే. మన పుట్టపర్తి నియోజకవర్గం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు, ఖచ్చితంగా అభివృద్ధి పథంలో నడుస్తుంది. ఇక్కడ లోకల్గా పల్లె సింధూరారెడ్డి గారి కోసం మేము జనసేన నాయకుడిగా, నా పేరు పత్తి చంద్రశేఖర్, పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్తగా నా బాధ్యతలో 100% నిర్వర్తిస్తున్నాం. మా మండలాధ్యక్షులు ఉన్నారు, పట్టణాధ్యక్షులు ఉన్నారు, మా కార్యకర్తలు ఉన్నారు. మేము ప్రతిరోజు పల్లె కిషోర్ గారితో అయితేనేమి, పల్లె రఘునాథ్ రెడ్డి అన్నతో గారితో అయితేనేమి, పల్లె సింధూరారెడ్డి గారితో ఏమి, మొత్తం కాన్స్టిట్యున్సీ అంతా ప్రతి మండలము డోర్ టు డోర్ ఏ ఒక్క ఓటు కూడా చీలకూడదని మా పవన్ కళ్యాణ్ ఏదైతే అన్నారో, మా నాయకుడి మాట కట్టుబాటుగా తీసుకొని ఖచ్చితంగా ఈసారి ప్రభుత్వం ఎటువంటి దిశలో ప్రభుత్వం ఇప్పుడుండే ప్రభుత్వం కూలాలా, కొత్త ప్రభుత్వం రావాలా, అదే దిశగా. ఒక విషయం చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ ఫలాలు కానీ అభివృద్ధితో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మరొకసారి ముఖ్యమంత్రి కాబోతున్నారని వైసీపీ నాయకులు గంటపదంగా చెప్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? లేదండి, ప్రభుత్వం ఏమాత్రమో అభివృద్ధి చేసిండేది లేదు. కేవలం సంక్షేమం అని చెప్పి రాష్ట్రాన్ని సంక్షోభంలో పడేసింది. ఈరోజు ప్రజలంతా అల్లాడుతున్నారు. ఎందుకంటే ఏదో పథకాలు అన్నారు, నవరత్నాలని. అవి ఎంతమందికి వచ్చాయి? చాలా మటుకు దాదాపుగా 10-20% కూడా పథకాలు రాలి. అన్ని అరకొర పథకాలే. మీరు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకోవచ్చు. అంతేనా, ఫీజు రియంబర్స్మెంట్కి మార్చి 29 నొక్కిన బటన్వి ఈ రోజు దాకా డబ్బులు పడలే. పిల్లల పాపం వాళ్ళ కష్టాలు వర్ణాలతీతం. నిజంగా అంటే ప్రతి చోట అలాగే ఉంది. రైతులు కానీ, విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, పెన్షనర్లు కావచ్చు, ప్రతి ఒక్కరికి జీతాలు పడడంలే. కాబట్టి ఈ విధంగా ఉంది. రాష్ట్రంలో ఏ ఒక్క మానవుడు కూడా హ్యాపీగా లేడండి. అందుకోసమే మరొక విషయం అండి, ఇప్పుడు రెండు పార్టీలు మేనిఫెస్టో విడుదల చేసి, అటు వైసీపీ, ఇటు కూటమి అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ కూడా, ఎలా ఉంది వేరియేషన్? ఎలా ఉంది మీరే గమనిస్తారు. ఎందుకంటే మేనిఫెస్టో, జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో తీసుకుంటే దాంట్లో ఏమీ లేవు, అంత సప్పగా ఉంది. మా మేనిఫెస్టో తీసుకోండి, ఓ తిరుపతి లడ్డూ మాదిరిగా ఉంది. ఎందుకంటే దాంట్లో ప్రతి ఒక్కటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూర్చొని సూపర్ 6 పథకాలు అయితేనేమి, మా పవన్ కళ్యాణ్ గారు షణ్ముఖ వ్యూహం అయితేనేమి, ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఆడవారికి 3 గ్యాస్ సిలిండర్లు కావచ్చు, బస్సులో ప్రయాణం ఫ్రీ కావచ్చు, పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, రకరకాలుగా చాలా పథకాలు దాంట్లో పెట్టారు, జనరంజకమైన పథకాలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సంపద ఎలా సృష్టించాలో వారికి తెలుసు. సంపద సృష్టిస్తారు, ఈ పథకాలు కూడా అదే విధంగా అమలు చేస్తారు. మొత్తం మీద అయితే మంది జనసేన నాయకులు పుట్టపర్తి నియోజకవర్గానికి వచ్చేటప్పటికి తెలుగుదేశం అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి గెలుపు కోసం పెద్ద ఎత్తున కృషి చేస్తున్నామని, అందులో గ్రామాల్లో సైతం పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు సాగనంపాలని చెప్పేసి ప్రజలు కూడా సిద్ధమయ్యారని. ఇటువంటి పరిస్థితుల్లో మేనిఫెస్టో విషయానికి వచ్చేస్తే వైసీపీ అసలు ఏమాత్రం ప్రజలను ఉద్దేశించి ఏర్పాటు చేసిన మేనిఫెస్టోలా లేదని, అయితే ఇటు కూటమి అభ్యర్థులు చేసింది అయితే మాత్రం అన్ని రకాల మహిళల దగ్గర నుంచి రైతుల వరకు అందరికీ సానుకూలంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీ జగన్మోహన్ రెడ్డిని సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి పుట్టపర్తి జనసేన నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకనాయుడు, RTV.